వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం వీడియో వచ్చేసి జర్దోజీని ఎలా హ్యాండిల్ చేయాలి. మనం ఆల్రెడీ బిగినర్స్ కోసం జర్దోజీని రన్నింగ్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి ప్రీవియస్ క్లాస్లో చెప్పామండి. కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి వీడియో చేయండి అనేసి ఒక కామెంట్ అయితే వచ్చింది. వారి కోసం నేను స్మాల్ సైజ్ జర్దోజీ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఇలా ఎక్స్పాండ్ చేసుకొని నీడిల్లోకి ఇలా జర్దోజీని ఇన్సర్ట్ చేసుకునేసి మనం నార్మల్గా చైన్ స్టిచ్ ఎలా వేస్తామో అలా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆల్రెడీ జర్దోజీలో 3 టైప్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, విజిట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి జర్దోజీని హ్యాండిల్ చేసేది ఎలా అనేసి. ఇక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ఇది జర్దోజీ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ ఇక్కడ యూస్ చేస్తానన్నమాట. జర్దోజీని కట్ చేసుకున్నాక ఇలా ఎక్స్పాండ్ చేసుకొని ఇలా నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకునేసేయాలి. చేసుకున్న తర్వాత స్టిచ్ ఇలా దగ్గరికి తీసుకునేసి చైన్ స్టిచ్ నీడిల్ని కిందకి తీసి పైకి తీసుకునేటప్పుడు జర్దోజీ లోపలే థ్రెడ్ అనేది రొటేట్ అయ్యి మళ్ళీ మనం కింద నుంచి థ్రెడ్ని తీసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. జర్దోజీ అనేది కొద్దిగా కాస్ట్ ఉంటుందండి. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే బ్లౌజ్ పైన వేసుకున్నారంటే మీకు బాగా ఉంటుందన్నమాట. ఇది కొద్దిగా జర్దోజీ చిక్కుబట్టి లేదా కొద్దిగా ఈ స్ప్రింగ్ అనేటివి క్రాస్గా వెళ్ళినా కూడా మీకు స్టిచ్ బాగా రాదు, అది అక్కడ జర్దోజీ వేస్ట్ అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ మీకు అర్థం అవడం కోసం 2-3 టైమ్స్ నేను ఎక్స్పాండ్ చేసి నీడిల్లోకి వేస్తున్నాను. కొద్దిగా ఎక్స్పాండ్ చేయండి, ఎక్కువగా లాగేశారు అంటే గ్యాప్లు ఎక్కువగా కనిపిస్తాయి. అలా లేకున్నా కొద్దిగా లాగుకొని ఇలా హ్యాండిల్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో జర్దోజీని ఎలా హ్యాండిల్ చేయాలి అని అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇది ఫుల్ ఈ సర్కిల్ మొత్తం స్టిచ్ చేసేదానికి నిదానంగానే చెప్తాను. ఈ పీస్ని నేను ఆల్రెడీ ఎక్స్పాండ్ చేస్తున్నానండి, దానికే నేను నీడిల్కి డైరెక్ట్గా తీసుకునేస్తున్నాను. వీడియో అనేది ఫుల్గా చూసారు అంటే నేను అక్కడక్కడ టిప్స్ అనేటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. జర్దోజీని హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ టిప్ వచ్చేసి జర్దోజీని కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనేసి మెజర్మెంట్ తీసుకొని 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్కి కట్ చేసుకునేసి నీడిల్ లోపల జర్దోజీని ఇన్సర్ట్ చేసుకొని నీడిల్ని రొటేట్ చేయాలి. టోటల్ మొత్తం అంటే 360 డిగ్రీస్ రొటేట్ చేసి కింద నుంచి థ్రెడ్ని పైకి తీసుకొచ్చి జర్దోజీ లోపలే థ్రెడ్ అనేది మనం క్యాచ్ చేసుకోవాలన్నమాట. అంతే అండి. ఈ 3 పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకొని జర్దోజీతో స్టిచ్ చేశారంటే చాలా ఈజీ అండి, సింపుల్గా నేర్చుకునేయచ్చు. ఇది వచ్చి జర్దోజీలో రన్నింగ్ స్టిచ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. దీని తర్వాత ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్, దీని మీద మళ్ళీ జర్దోజీ అనేది ఫిల్ చేస్తూ వస్తానన్నమాట. ఇది మీకు అర్థం అవడం కోసం నేను నిదానంగా చెప్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి నేను కంపల్సరీ రిప్లై ఇచ్చి దాని సొల్యూషన్ కూడా వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తానండి. ఇలా చూసారా, ఎక్స్పాండ్ చేసుకోవాలి. జర్దోజీని ఎక్స్పాండ్ చేస్తేనే మనం ఈజీగా స్టిచ్ చేయగలుగుతాము. లేదు ఎలా ఉంది జర్దోజీ అలానే స్టిచ్ చేయాలి అంటే స్మాల్ పీసెస్ 1/2 ఇంచు 1/2 ఇంచు 1/4 ఇంచు లేదా ఫ్లవర్స్ ఏవైనా మనకి లీవ్స్ ఫిల్లింగ్ చేస్తాం చూడు, అలాంటి అవుట్కి 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు కట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ చేయనవసరం లేదు, అది మనం స్టిచ్లో కవర్ చేసేయగలుగుతాము. ఇలా రన్నింగ్ స్టిచ్ కానీ లేదా మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ కానీ జర్దోజీ ఫిల్లింగ్ స్టిచ్ని యూస్ చేసేటప్పుడు కొద్దిగా జర్దోజీని ఎక్స్పాండ్ చేసిన తర్వాతే కట్ చేసుకున్నారంటే మీకు హ్యాండిల్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారు అంటే నేను చెప్పేదానికంటే నా వాయిస్ని మీరు మ్యూట్లో పెట్టేసి నీడిల్ని ఎలా మూవ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసినా కూడా మీకు అర్థమైపోతుందండి. ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా కూడా వీడియో చూస్తే ఈజీగా నేర్చుకునే విధంగా నేను తీస్తున్నాను. ఇది వచ్చి వుడెన్ నీడిల్ అండి, జర్దోజీకి నేను దీన్నే యూస్ చేస్తాను. దీంట్లోనే ఐరన్ నీడిల్ కూడా ఉంది, దీన్ని కూడా మనం జర్దోజీకి యూస్ చేయొచ్చు అనమాట. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చిన నీడిల్ని మీరు యూస్ చేయండి. బీడ్స్ ఈ నీడిల్స్ కూడా నేను నీడిల్ గురించి కూడా ప్రీవియస్ క్లాసెస్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఫిల్లింగ్ స్టిచ్ జర్దోజీ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను. అంటే నేను జర్దోజీని ఇక్కడ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇలా థ్రెడ్
ఇలా బ్యాక్ వచ్చినప్పుడు ఖాళీగా రావాలి. మళ్ళీ అప్కి వెళ్ళేటప్పుడు మనం నీడిల్కి ఈ జర్దోజీని థ్రెడ్కి ఇన్సర్ట్ చేసి స్టిచ్ అనేది వేయాలి. ఇది చాలా ఈజీ స్టిచ్ అండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసింది ఒక ఎత్తు అయితే బ్లౌజ్లో వేసేటప్పుడు ఇంకొకలాగా ఉంటుందండి. దానికోసమే నేను ఈ బ్లౌజ్లో వేసినప్పుడు తీసిన వీడియోనే నేను ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నానండి. దాదాపు ఇది 1 మంత్ బ్యాకే నేను ఈ వీడియో అనేది చేసి ఉన్నాను. చూసారా, ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ మళ్ళీ లాక్ స్టిచ్ వేసుకునేసి ఇలా నీడిల్ పైకి వెళ్ళేటప్పుడు థ్రెడ్ ఖాళీగా వెళ్ళాలి. మళ్ళీ లాక్ స్టిచ్ వేసుకునేసి కిందకు వచ్చేటప్పుడు జర్దోజీని ఇన్సర్ట్ చేసి థ్రెడ్కి మళ్ళీ ఒక లాక్ స్టిచ్ వేయాలి. ఇంతే అండి, చాలా సింపుల్ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ ఇది. మనం లీవ్స్కి, ఫ్లవర్స్కి, నెక్స్ట్ అలాగే పికాక్ యొక్క పెడల్స్కి యూస్ చేస్తాం ఈ స్టిచ్ని. నెక్స్ట్ అలాగే మన ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాం కదండి, మనం క్లాత్ చిరిగిపోయినా స్టిచ్ యొక్క క్వాలిటీ బాగుండాలి. క్లాత్ చిరిగినా కూడా వేసిన స్టిచ్ చిరిగిపోకూడదు. అది ఆరి వర్క్ స్టిచ్ అయినా, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ అయినా, స్వింగ్ మిషన్ థ్రెడ్ స్టిచ్ అయినా కూడా మనం ఇచ్చే క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. ఇది నేను ప్రతి వీడియోలోనూ చెప్తూ వస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్ అయితే ఈ మంత్ ఏప్రిల్ 20th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆరి వర్క్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు May 1 ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేసినా లేదా కాంటాక్ట్ అయినా జాయినింగ్ డీటెయిల్స్ అనేటివి నేను మీకు ఇన్ఫామ్ చేస్తానన్నమాట. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని చూడండి. అలాగే ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ని కంపల్సరీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు. చూసి నేర్చుకోండి, పర్వాలేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి మన ఛానల్ రెఫర్ చేస్తారు కదా, ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని. ఇది స్లీవ్ మొత్తం ఫినిష్ అయినాక ఎలా ఉంటుందో లాస్ట్లో ఇమేజ్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.